నీ కోసం ప్రాణమిచ్చిన యేసు ప్రభు మీద నువ్వు తిరగబడుతున్నావు. అసలు నాకు అర్థం కాదండి, కొంతమందికి యేసు ప్రభు అంటే ఎందుకంత కోపం? నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావా? ఎలేస్తాను, తరిమేస్తాను, తన్నేస్తాను, గుద్దేస్తాను అంటారు. ఎందుకండి? ఏం చేశాడండి ఆయన? యేసుక్రీస్తు ఒక మతం కాదండి, యేసుక్రీస్తు ఒక కులం కాదని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సూర్యుడు అందరికీ చెందినవాడు, ఏ కులానికి, జాతికి, దేశానికి, భాషకి చెందినవాడు కాదు. అలాగే యేసుక్రీస్తు అన్ని భాషల వారు, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు. ఈ రోజున ఆయనే రక్షకుడిని కనుగొని శాంతి సమాధానాలు కలిగి వర్ధిల్లుతున్నాడు. ఎందుకంటే ఆయన మేలు చేసేవాడే గాని కీడు చేసేవాడు. ఆయన మనల్ని దీవించిన వాడే గాని శపించేవాడు. ఎప్పుడూ దేవుడు ఎవరిని శపించలేదు. దుర్మార్గులు, దుష్టులు ఆయన దగ్గరకు వచ్చినా సరే వారిని క్షమించి, ప్రేమించి రక్షించేవాడు. ఈ రోజున యేసుక్రీస్తు మనల్ని ప్రేమించేది, మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి. నువ్వేం చేయక్కర్లేదు. నువ్వే నీ అన్నదానాలు, వస్త్రదానాలు, నీ కానుకలు, నీ విరాళాలు, నీ భక్తి ఆచారాలు నాకు అక్కర్లేదు. నీ హృదయం నాకి.